పిల్లలకి ఏ టాలెంట్ ఉంది ఏంటి అని పేరెంట్స్ ఎలా తెలుసుకోవాలి? బికాస్ చిన్నప్పుడే కొంచెం కొంతమంది ఆర్ట్స్ బాగా వేస్తుంటారు, కొంతమంది పాటలు బాగా పాడుతుంటారు, ఇంకొంతమంది క్రికెట్ బాగా ఆడుతుంటారు. అలా ఎలా తెలుసుకుంటారు? లైక్ వాళ్ళ హాబీస్ వలన ఈస్ దర్ ఎనీ పర్టికులర్ థింగ్ దట్ పేరెంట్స్ అబ్జర్వ్ చేయాలి? టెస్ట్ కాల్ డిఎంఐటి టెస్ట్ అంటారు, డెర్మటోగ్లైఫిక్స్ మల్టిపుల్ ఇంటెలిజెన్స్ టెస్ట్. అంటే ఇది డెర్మటోగ్లైఫిక్స్ ఇన్ ద సెన్స్ మన స్కిన్ అనాలిసిస్ చేయడము. మల్టిపుల్ ఇంటెలిజెన్స్ అంటే మన ఫింగర్ ప్రింట్స్ ద్వారా ఎలాంటి ఇంటెలిజెన్స్ ఉంది. దెర్ ఆర్ 8 మల్టిపుల్ ఇంటెలిజెన్స్ అన్నమాట మనకి. మీకు ఒక ఇంటెలిజెన్స్ ఉండొచ్చు, నాకు ఒకటి ఉండొచ్చు. మీకు యాంకరింగ్ అంటే చేయడం అంటే ఇష్టము, నాకు కొంతమందిని ఎడ్యుకేట్ చేయడం, మోటివేట్ చేయడం అంటే ఇష్టం. అట్లా ఇంకొకరికి డ్యాన్స్ చేయడం అంటే ఇష్టం, కొందరికి పాటలు పాడడం అంటే ఇష్టం. ఇంకొంతమంది అసలు నలుగురిలో ఉండరు, తన సెల్ఫ్ గ్రోత్ మీద ఆలోచిస్తాడు. కొందరికి నేచర్ అంటే చాలా ఇష్టం ఉంటుంది, కొంతమందికి టీచర్ అవ్వడం అంటే ఇష్టం, అంటే ఒక లాంగ్వేజ్ని చాలా ఈజీగా నేర్చేసుకుంటాడు. చాలా లిటరేచర్ అంటే చాలా ఇష్టం. కొంతమంది లాజికల్గా చాలా స్ట్రాంగ్గా ఉంటారు. మన బ్రెయిన్ ఏదైతే ఉందో 2 పార్ట్స్గా ఉంటాయి అనమాట, లెఫ్ట్ బ్రెయిన్, రైట్ బ్రెయిన్. లెఫ్ట్ బ్రెయిన్ ఈజ్ నథింగ్ బట్ లాజికల్ బ్రెయిన్, ఏదైతే మ్యాథమెటిక్స్ కానీ నంబర్స్తో కూడుకున్నవి, లాజిక్తో సంబంధించినవి, అనలిటిక్స్, కంప్యూటేషన్, ఈ ఏదైతే ఉందో ఇదంతా కూడా లెఫ్ట్ బ్రెయిన్ చేస్తుంది. రైట్ బ్రెయిన్ వచ్చేసి ఎమోషనల్ బ్రెయిన్, అంటే క్రియేటివిటీకి సంబంధించింది. ఏదైతే ఒక ఫీలింగ్ని అర్థం చేసుకోవడం అనుకోవచ్చు, ఒక ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ ఉండొచ్చు, డ్యాన్స్, ఓకే, యోగా, మెడిటేషన్, ఎక్సర్సైజ్, ఇవేదైతే ఉంటుందో దానికి లాజిక్తో సంబంధం లేదు. ఇదంతా రైట్ బ్రెయిన్ చేస్తుంది.